టేక్ కేర్. ప్లీజ్ చారు. చారు హాయ్. తను మంచి నిద్రలో ఉంది. ఫర్ యూ. సూపర్గా ఉంది. లత వెళ్దామా? ఎక్కడికి? వైలెన్ క్లాస్కి. ఏం అక్కర్లేదు, నేర్చుకున్నది చాలు. ఎంతో కష్టపడి చేరా, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళి వైలిన్ నేర్చుకుంటే పర్లేదు, ఇంకేదో చేస్తున్నావు కదా. దేని గురించి అంటున్నావు? నీ లవ్వ గురించి అంటున్నా. లత. ఏంటి లత? ఎవరై నువ్వు? ఎవరు కావాలి? చారు ఉందా? ఇంట్లో ఎవరు లేరు. చారు ప్లీజ్ లత, తనే ఇక్కడికి వచ్చేసాడు. లత వెళ్దాం లత, ఇవాళ మిస్ అయితే మళ్ళీ తను చూడలేను. తను ఊరు వెళ్తున్నాడు. తనకి నీ పిచ్చి పట్టింది. ఒకసారి బయటికి రా చారు. ఒకసారి చెప్తే అర్థం కాదు. ప్లీజ్ లత. తన లోపలికి రావడం నాకు ఇష్టం లేదు. నా ఫీలింగ్స్ అర్థం చేసుకో లత, ప్లీజ్. నువ్వు నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. తను వెళ్ళిపోతాడేమో. రా లత, మనం వెళ్దాం. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. చారు నువ్వు రాకుండా నేను వెళ్ళలేను కదా లత. ప్లీజ్ లత, రా వెళ్దాం. తెలుసుగా, నోరు మూసుకో. దీన్ని కొంచెం చారుకి ఇచ్చేయండి. సరే ఇస్తానులే, ఇవ్వు. తను వెళ్ళిపోతున్నాడు లత. రా లత, వెళ్తాను లత, ప్లీజ్. వెళ్తే వెళ్ళని, మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోయాడు. నువ్వు చెప్పింది విని అంతా నార్మల్ అయిందనుకుంటే ఇప్పుడు ఇంకా కన్ఫ్యూషన్ ఎక్కువైంది. నువ్వేదో తప్పు చేసి ఆ గిల్టీ ఫీలింగే నేనెలా బాధపెడుతోంది అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది వింటే నీ తప్పేమీ లేదనిపిస్తోంది. నువ్వు కోరుకున్నట్టు జీవించాలనుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. నువ్వు ఎప్పుడైనా లతని భారంగా అనుకున్నావా? మరింకేంటి, నీ ఆలోచనలే లతకి మళ్ళీ ప్రాణం పోస్తున్నాయి. ఈసారి లత కనిపించినప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు కనిపించేది నా భ్రమ అని నీ మనసులో అనుకొని ధైర్యంగా కళ్ళు తెరిచి చూడు. ఖచ్చితంగా లత నీకు కనిపించదు. సారీ. ఇది నిజం కాదు భ్రమే. ఇది నిజం కాదు భ్రమే. ఇది నిజం కాదు భ్రమే. ఇది నిజం కాదు.
కుదరదు అంటే ఎలా సార్? కళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, కాళ్ళు చేతులు ఉన్నాయి. అంటే ఇది కూడా ఒక ప్రాణే కదా రే ఇది కుక్కరా? బాస్. మీకు ఈ కర్రదంత అవసరమా? ఫుట్బాల్ లాగా ఒక షాట్ ఇచ్చానంటే వెళ్ళి గోడ అవతల పడుతుంది. రే గణేష్ నిన్ను. పెంచుకోండి కానీ 1000 రూపాయలు ఇచ్చుకోండి. వాడేమడుతున్నాడు రవి? ఏం లేచారు, వీడు ఎప్పట్లాగే వాగుతున్నాడు. రోడ్డు మీద వెళ్తుంటే చూశాను, ఈ కుక్క డిట్టో మన రోసీలాగే కనిపించింది. ఓనర్ కాళ్ళ వేళ్లపడి దీన్ని నీకోసం తీసుకొచ్చాను. ఏదో దొరికింది కదా నువ్వు కుక్కను తీసుకొచ్చి దాన్ని రోసి అనుకోమంటే ఎలా రవి? చనిపోయిన రోసీని తీసుకురావడం ఎవరి వల్ల కాదు చారు. దీనే రోసి అనుకొని ప్రేమగా పెంచుకోవచ్చుగా. పట్టుకోచారు, పట్టుకో. ఆ, దీనికి ఏం పేరు పెడదాం? రవి అని పెట్టేయండి. ఏయ్ నిన్ను. సారీ బాస్. స్వీటీ అని పెడితే? మళ్ళీ కొత్త పేరెందుకు చారు? రోసి అనే పెడదాం. పిలుస్తూ ఉంటే అలవాటైపోతుంది. ఓకే తీసుకెళ్ళు. కమ్ రోసి. బాస్ బాస్, అమ్మాయిలకి లైనడానికి మగాళ్ళు ఊరంతా కుక్కల్లో తిరగడం చూశాను. కానీ మీరు కుక్కను తీసుకొచ్చి అమ్మాయిని పికప్ చేస్తున్నారే, మీరు ఆ కుక్క కంటే గ్రేట్ బాస్. చారు, చారు ఇదేంటో నీకు గుర్తుందా? ఏంటిది? నీకోసం నేనెంతో ప్రేమగా వేసిన పెయింటింగ్. అదే నీకిద్దామని వచ్చిన రోజు నేను మీట్ అవ్వలేక వాచ్మెన్కి ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఆ పెయింటింగ్ ఇదే కదా? ఇది ఇలా చిరిగిపోయిందేంటి చారు? ఏంటే నన్ను లూజ్లా కూర్చోబెట్టి నిన్నొక్కదాన్నే గీశాడు? వద్దు లత, దాన్ని లత, చింపకు లత. లత ప్లీజ్ లత, వద్దు, నా మాట విను ప్లీజ్. వద్దు లత, నా మాట లత. నువ్విదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేచారు? చెప్తే మాత్రం నువ్వేం చేసేవాడివి రవి? తను దీన్ని చింపినా నేను సహించాను, కానీ తను నన్ను ఇంకా ఎన్నో చిత్రహింసలు పెట్టింది. మేడం టాబ్లెట్. చచ్చినా పర్లేదు, టాబ్లెట్స్ వేసుకోను. లేదు డాక్టర్, నాకు చాలా భయంగా ఉంది. రేపేదైనా జరగకూడదు జరిగితే భరించడం నా వల్ల కాదు. మరో దారి లేదు డాక్టర్. వాళ్ళిద్దరిని వెంటనే వేరు చేసేయండి.
తనకేమైంది? హఠాత్తుగా ఎందుకలా ప్రవర్తించింది? ఎందుకంటే తను నిన్ను ప్రేమించింది, నాకన్నా ఎక్కువగా ప్రేమించింది. ఆపరేషన్లో నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు తన చావుకి నేను కారణమైపోయాను. ఒకవైపు తన జ్ఞాపకాలు నన్ను వేధిస్తున్నాయి, ఇంకోవైపు తనే వచ్చి నన్ను పీడిస్తోంది. ఇక్కడ నువ్వేమో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు. ఇలా అయితే ఎలా రవి? ఐఎమ్ సారీ చారు. నేనేం చెయ్య నీ మనసులో ఇంత ఆవేదన ఉందని నాకు ఇప్పటివరకు తెలీదు. యాడోకు ప్లీజ్. నేనేదో క్యాజువల్గా అడిగాను. ఎస్ డాక్టర్. అయిపోయిందా? ఓ థ్యాంక్ యూ డాక్టర్. నేను వెంటనే వస్తాను. ఓకే. నువ్వేం దిగులు పడకు. వీలైనంత త్వరలో అమ్మని తీసుకొని మనం ఊరెళ్ళిపోదాం. డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి అరిచారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయట. నువ్వు రెస్ట్ తీసుకో. పద.